నామానికి స్తోత్రాలు. మమ్మీ డాడీకి ప్రత్యేకమైన వందనాలు. నా పేరు సుధా అండి. మచిలీపట్నం నుంచి వచ్చాను. 4-5 ఇయర్స్ నుంచి నాకు చాలా బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది. అయితే డాడీ గారితో నవంబర్ నెలలో ప్రేయర్ చేయించుకున్నాను. డిసెంబర్ నెలలో చాలా వరకు నాకు ప్రాబ్లం లేదు. అయితే గత 2024-23 ఆ టైంలో మెడిసిన్స్ వాడాను, కానీ నాకు క్యూర్ అవ్వలేదు. డాక్టర్ యూట్రస్ రిమూవ్ చేయాలన్నారు. లాస్ట్ ఇయర్ నవంబరు డాడీ గారు ప్రే చేశారు. తర్వాత మొన్న నెలలో కూడా చాలా ప్రాబ్లం అయ్యిద్ది అనుకున్నాను, కానీ ఆయిల్ అప్లై చేశాను. దేవా సాక్షిపెట్టుగా ఉంటాను, తగ్గించండి అని చెప్పి ఒక ప్రామిస్ చేసుకున్నాను. దేవుని సన్నిధిలో వెంటనే క్యూర్ అయింది నాకు. ఈ సమస్త మహిమ దేవునికే. 2024 నుంచి వారి సహోదరి బ్లీడింగ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారంటండి. ఆ బ్లీడింగ్ ప్రాబ్లంతో బాధపడుతున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు, ట్రీట్మెంట్ చేయించుకున్నారు. డాక్టర్ చెప్పారంట యూట్రస్ రిమూవ్ అంటే గర్భసంచి తీసేయాలని చెప్పారంటండి. మరి ఎంతో మెడిసిన్ వాడినా కూడా ఏమాత్రం కంట్రోల్ కాలేదు ఆ బ్లీడింగ్ ప్రాబ్లం. మరి ఆ బలహీనత అనేది తొలగిపోలేదు. కానీ ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం గురించి తెలుసుకొని నవంబర్ మాసంలో ఈ తైలాభిషేక ఆరాధనలో మరి విజయవాడ పట్టణంలో బిడ్డ పాల్గొనడం జరిగింది. పాల్గొన్నప్పుడు దైవజనులకు మరి చెప్పి ప్రార్థన చేయించుకున్నారు. అలాగే మన ప్రార్థనాయలు దైవజనులు ప్రార్థించిన ప్రార్థనా తైలం కూడా అప్లై చేసుకున్నారు. ఆ బిడ్డ ఒకటే ప్రేయర్ చేసుకున్నారంట, ప్రభా నేను విశ్వాసంతో నేను వెళ్తున్నాను, నన్ను ముట్టి స్వస్థపరచు, ఈ తైలం కూడా అప్లై చేసుకుంటున్నాను, నన్ను ఒక సాక్షిగా నిలబెట్టు ప్రభు అని బిడ్డ మరి తైలం కూడా ప్రేరాలు కూడా అప్లై చేసుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా మరి 2024 నుంచి ఉన్న బ్లీడింగ్ ప్రాబ్లం అంతా కూడా తొలగిపోయింది. నేను స్వస్థపరచబడ్డానని వారు సాక్ష్యం ఇస్తున్నారు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దామా. డాక్టర్స్ అయితే యూట్రస్ తీసేయాలన్నారు, మరి గర్భసంచి రిమూవ్ చేయాలన్నారు. కానీ రిమూవ్ చేయకుండానే యేసయ్య తనను ముట్టి స్వస్థపరిచినందుకు దేవుని నామానికి మహిమ కలుగునుగాక.